హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ కళాయిలో ఆయిల్ పోసుకోండి. ఆయిల్లోని అల్లం ముక్కలేసి బాగా దోరగా వేగనివ్వండి. అవి బాగా వేగినాక చూడండి, ఒకసారి కలర్ వచ్చినాయి. అవి బాగా వేగినాక కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా వేరుశనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని బాగా కలపండి. బాగా కలిపినాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత టమాటోస్ వేసుకొని బాగా కలపండి. బాగా కలిపి దాంట్లో కొద్దిగా చింతపండు వేసేయాలి. కొద్దిగా ఉప్పు, పసుపు, చింతపండు వేసి బాగా కలపాలి. కలిపి దాన్ని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గినాక తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ దానికి తాలింపు వేసుకోవాలి. ఒక చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ పోసి పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి కొద్ది కరివేపాకు వేసి ఎండుమిర్చి వేసి కలిపి ఆ చట్నీలో వేసేయాలి. అల్లపు చట్నీ రెడీ.